హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. అయితే రేపు ఉగాది కదా, ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఎందుకంటే రేపు మీకు ఈ వీడియో పోస్ట్ అవుతుంది కదా. సో ఈవేళ అంతా అందరూ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటారు కదా. సో నేను కూడా స్కూల్ నుంచి వచ్చాను, కొంచెం కాఫీ అది పెట్టుకొని తాగేసి ఈ పనులన్నీ చేసుకున్నాను. ఇప్పుడు ఇగో దేవుడిని క్లీన్ చేసుకుంటున్నాను. సో అది అయిపోతే రాత్రికి భోజనాలు అయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. సో ఒకసారి చూడండి నా దేవుడి మందిరాన్ని, మొత్తం అంతా తీస్తాను కదా. మీకు కనిపిస్తుందా మరక? ఇక్కడ దాకా ఇగో చూసారా, అంటే మనం పెట్టిన హారతికి ఈ గోడంతా అలా అయిపోయిందో చూసారా. ఇప్పుడు అదంతా నేను స్క్రబ్ చేస్తాను. స్క్రబ్ చేసి ఇదిగో ఇక్కడ దేవుడి ఫోటోలు అన్నీ కూడా దేవుడిని అన్నీ శుభ్రం చేస్తున్నాను. సో దేవుడి పటాలన్నీ శుభ్రం చేస్తున్నాను, అంటే శుభ్రంగా అన్నీ కడిగేసి వాటిని ఈ గంధం బొట్లు ఇవన్నీ పెడతాను అనమాట. సో చూద్దాం ఇంకా ఎంతలా అలా క్లీనింగ్ చేస్తాను ఏంటి ఇవన్నీ చూద్దరు కానీ. సో ఇవన్నీ శుభ్రం చేస్తాక మళ్ళీ చూపిస్తాను. ఓకే, ఇదిగోండి దేవుడి పటాలన్నీ శుభ్రం చేస్తాను, అందంగా బొట్లు పెట్టేస్తున్నాను. ఇదిగో, సో ఇవన్నీ వెళ్ళి దేవుడి మందిరంలో సర్దేసుకుందాం. ఇదిగోండి ఫైనల్గా దేవుడిని అందరినీ క్లీన్ చేస్తాను, బొట్లు కూడా పెట్టేశాను. దేవుడి సామాన్లు రాత్రి క్లీన్ చేసి సర్దుతాను. ఇంకప్పుడు భోజనాలు చేసేసి, ఇవాళ వెన్స్డే కదా, మా అమ్మగారు కొన్ని కర్రీస్ పంపించారు, నాన్ వెజ్ కర్రీస్. అందుకని ఇంకా నేను గదులు శుభ్రం చేసుకోలేదన్నమాట. ఈ దేవుడిని శుభ్రం చేస్తాను. భోజనాలు చేసిన తర్వాత ఇల్లు గుమ్మాలు కూడా అన్నీ శుభ్రం చేసేసుకొని గడపలకి పసుపులు అన్నీ రాసేసుకొని అప్పుడు ఫైనల్ లుక్ చూపిస్తాను. ఓకే, ప్రస్తుతానికైతే ఇది దేవుడి లుక్. భోజనాలు తినడం అయిపోయిందండి. ఇక ఇప్పుడు దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసేస్తున్నాను. చూసారా దేవుడి సామాన్లు ఎలా నల్లగా పట్టేస్తున్నాయో. నేను ఏం వాడతానో చెప్తాను, దానికి ప్రత్యేకంగా ఒక వీడియో తీస్తాను. ఇగో చూడండి ఎంత తెల్లగా వస్తున్నాయో, చాలా బాగా వస్తాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే నేను ఇది వరకు నిమ్మకాయతో తోమి ఆ తర్వాత విమ్ జెల్తో కానీ విమ్ బార్తో కానీ తోముకునేదాన్ని. అది కూడా తెల్లగానే వస్తుంది, కాకపోతే ఇది ఇంకా ఫాస్ట్గా వస్తుంది అనమాట. కాకపోతే మనం దేవుడి సామాన్లు తోముకోవడానికంటూ ఒక 15 గంట 20 నిమిషాలు కేటాయించాలండి, లేకపోతే రావు తెల్లగా. ఇదిగో వాటిని ఇగో చూసారా నీళ్ళల్లో వేస్తాను. అవి మంచినీళ్ళు అనమాట, మామూలు బోర్ వాటర్లో కాకుండా మంచినీళ్ళు వేస్తాను. మంచినీళ్ళు వేసి మళ్ళీ మంచినీళ్ళతో కడుక్కుంటాను వాటిని. ఓకే, ఇవి క్లీన్. దీన్ని నేను ప్రత్యేకంగా ఒక వ్లాగ్ తీస్తాను, నా దేవుడి సామాన్లు ఎలా క్లీన్ చేస్తాను అన్నీ అనేది. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ క్లీన్ చేసుకొని ఇల్లు శుభ్రం చేసుకోవడమే. సో మళ్ళీ అయిపోయాక కలుద్దాం. ఇప్పుడు టైం అయితే చూడండి ఎంత అయిందో, 11:20 అయ్యింది. సో నా పని అంతా కంప్లీట్ అయిపోయింది. దేవుడిని సర్దేసుకున్నాను, ఇల్లు మొత్తం శుభ్రం చేసేసుకున్నాను. సో ఫైనల్గా ఇది నా కిచెన్ లుక్. సో ఇంకా నాకైతే మొత్తం అన్నీ సర్దేసుకున్నానండి. రేపు ఉగాదికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను. మార్నింగ్ ఒక ½ గంట అటు ఇటు లేట్గా లేచినా కానీ పనులన్నీ తీరిగ్గా చేసుకోవచ్చు. ఇంక స్నానం చేసి దండం పెట్టుకోవడమే. సో మీరైతే ఎలా అన్నీ అమర్చుకున్నారో ఉగాదికి నాకు కామెంట్ చేయండి. ఓకే, సో ఇక్కడితో ఈ వ్లాగ్ నేను క్లోజ్ చేస్తున్నాను. అందరికీ గుడ్ నైట్ అండి. సో నా వీడియోల కోసం, నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సరేనా అండి? ఓకే, అంతవరకు సెలవు. మళ్ళీ రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. మరొక్కసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఓకేనండి, బాయ్.